వండర్ఫుల్ వండర్ఫుల్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ. దయ్యారే, మీ ఆటపాట మమ్మల్ని అలరించాయి, మా కళేపురాన్ని కదలించాయి, మా కపోలంలో కితకితలు పెట్టాయిరా. మమ్మింత ఆనందింపజేసిన మీకు ఏదైనా చేయాలనిపిస్తుందిరా. కోరుకోండిరా. సార్, మమ్మల్ని ముషిరాబాద్ సెంట్రల్ జైలు పంపించండి సార్. జీవితాంతం అక్కడే ఉండిపోయేలా వరవేమండి సార్? జైలుక? ఐ ఆమ్ వెరీ సారీ. ఈ దేశంలో జైళ్ళన్నీ మంత్రులు, రాజకీయ నాయకులు, స్వామీజీలతో కిటకిటలాడిపోతున్నాయిరా. నో వేకెన్సీ. అయినా దేవి కోరికరా, మీరు గొప్ప గాయకులే కానీ బుర్రలేదని తెలిపోయిందిరా. ఓకే ఓకే, మీకేం కావాలో నేను ఇస్తానురా. కొంపదీసి మనల్ని కూడా దెయ్యాలుగా మార్చేసి రోజు గాన కచేరీ చేయమంటాడేమోరా. వాటం చూస్తే అలాగే ఉంది. బోఫోర్స్ బోఫోర్స్. సైలెన్స్ సైలెన్స్. జాగ్రత్తగా వినండి. మీరిద్దరూ మనసులో ఏదైనా ఒకే కోరిక కోరుకుని హైరా కసకస వైరా ఖరఖర అనే మంత్రం చదివి పరస్పరం 3 సార్లు చేతులు కొట్టుకుంటే మీరన్నది జరుగుతుంది. థ్యాంక్స్ జయ్యాల రాజు గారు. స్కామ్ స్కామ్. ఆగండి ఆగండి అని అర్థం. ఈ వరం మీకు జీవితాంతం ఉండదు. ఈరోజు అమావాస్య, మాకు పబ్లిక్ హాలిడే. ఈ రోజు మొదలు వచ్చే పౌర్ణమి రోజు సాయంకాలం సూర్యాస్తమయం వరకు మాత్రమే ఈ వరం మీకు పనిచేస్తుంది. ఓన్లేరా, ఎంతో కొంత లేద్దాం. ప్రొహిబిషన్ ప్రొహిబిషన్. కూర్చోండి కూర్చోండి అంటున్నారు. ఈ వరం ప్రతిరోజు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు మాత్రమే పనిచేస్తుంది. డోంట్ ఫర్గెట్. ఇదేంట్రా, ఒక్క వరం ఇచ్చి ఇన్ని కండిషన్లు పెట్టాడు. పర్లేదులే, దక్కిందే దక్కుదల. రైజ్ అంటకాయకులు, మీకు మరో సబ్సిడీ ఇస్తున్నా. మీకు ఈ వరాలున్నంత కాలం పశుపక్షాదులు మాట్లాడే భాష కూడా మీకు అర్థమవుతుంది. నౌ మూవ్ అవుట్, మూవ్ అవుట్. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి దెయ్యాల రాజా? కళ్ళు మూసుకుని తెరిచేలోగా మీరు మర్రి త్వర బయట ఉంటారు. కళ్ళు మూసుకోండి. ఏమన్నా కోరుకున్నావురా? కోరుకున్నావు. దీనికి స్టీరింగ్ లేదు కదా, ఎలా వెళ్తుంది? ఒరి నీ అబ్బా, బియ్యప్పస్తాలాగా పడ్డావేంట్రా? ఆల్మట్టి ఆల్మట్టి. పొద్దున్నే ఆలంపాటి ప్రాక్టీస్ చేస్తున్నావేంట్రా? కాదు సార్, ఎదురుగుండా పొలమోక స్థలంలో. రండి, ముందు ముందు మీరు రండి. అదిగో అదిగో చూడండి సార్, అదిగో అదిగో చూడండి సార్. ఇదేంట్రా, రాత్రేగా ఈ స్థలం ఆక్రమించుకుని హోటల్ కడదాం అనుకున్నాం, తెల్లారిపాటికి బిల్డింగ్ వచ్చింది ఏంట్రా? వైరా కరకర.
అంతా మాయగా ఉందరా. ఆల్మట్టి ఆల్మట్టి నోర్మై ఆల్మట్టి లేదు, బంకమట్టి లేదు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందరా. అదేనండి, మినిస్టర్ని చంపేటప్పుడు అడ్డం పడ్డది. మొదటి నుంచి మన పళ్ళు చెడగొడుతున్నది వీలేనండి. అదేంట్రా, వాళ్ళిద్దరూ దెయ్యాల కోనకి వెళ్ళారు, అక్కడ దెయ్యాలు ఇరుసుకు తిన్నాయి అని చెప్పారు కదా మన వాళ్ళు. అంటే నాకిప్పుడు అర్థమైంది. ఏమర్థమైందిరా? వాళ్ళు దయ్యాలయ్యారన్నమాట. ఆ మాయామహల్లో ఉండేది దయ్యాలన్నమాట. మీకు అర్థమైందా అండి? అరే అయ్యా దెయ్యం, అయ్యా, దెయ్యం. వీడొకడు పేరుకు మెయిన్ విలనే కానీ దయ్యాలంటే ఎంత భయమో. వీడికన్నా నేనే బెటర్. ఆల్మట్టి అరే అరే బెదరు, మనం ఏంట్రా ఎక్కడ ఉన్నాం? మన బిల్డింగ్లు బాత్రూంలు ఏమైపోయినాయి? వరాలిచ్చిన శాపం రా. సాయంకాలం అయింది కదా, వెలుతురు మాయం, వైభోగం మాయం. బెదరు పద, జనం టీవీ టైప్ లో చూస్తున్నారు. ఏంటో చూస్తున్నారా? ఏంటి చూసేది? ఏ? ఏ, సరదాగా మేము డాన్స్ చేసుకోకూడదా? ఆల్మట్టి 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 ఏమైంది డాడీ? ఆల్మట్టి 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 దెయ్యం ఏంటి, ఆల్మట్టి ఏంటి? ఆల్మట్టి స్టోరీలు అడక్కు, ఎలాగ విను. వాళ్ళిద్దరూ దెయ్యాలయ్యారు. ఏ ఇద్దరు? అదేరా, ఆ రోజు పార్టీలో మన ప్లాన్ పాడు చేసి మన వాళ్ళు తరుగుతుంటే వాళ్ళు దెయ్యాల కోనలోకి వెళ్ళారే. అవును, ఆ రోజే ఆ ఇద్దరిని దెయ్యాలు పీక్కు తినుంటాయని అనుకున్నాం కదా. అవునురా, పీక్కు తిన్నాకే వాళ్ళు దెయ్యాలయ్యారు. దెయ్యాలా? మీకెలా తెలుసు? మన ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో తెల్లారేటప్పటికి మహల్ వచ్చింది. ఆ దెయ్యాలు రెండు అందులోనే ఉన్నాయి. నాన్ సెన్స్. ఖాళీ స్థలంలోకి మహల్ వచ్చిందా? ఇది నేను నమ్మాలా? రండి చూపెడతారు కానీ. వద్దు, అక్కడికి వెళ్తే ఆల్మట్టి అయిపోతాం. ఆల్మట్ట గాడిద గుడ్డ, రండి చూపెట్టండి. ఎక్కడ బిల్డింగ్? ఎక్కడ? అదుగోరా, మన మెయిన్ గేట్ కి ఎదురుగా ఉంది చూడు. అక్కడ బిల్డింగు లేదు, గాడిద గుడ్డు లేదు. బిల్డింగ్ లేదా? బిల్డింగ్ ఏది? ఏదిరా? ఏట్లోకి వెళ్ళింది. మీ ఇద్దరికి మెంటలు వచ్చినట్టుంది. ఛీ! ఇవాళ ఇక్కడ పడుకుందాంరా, బాగుంది. ఎరా, మా వాడు చెప్పినట్టు ఈ దెయ్యాలు గియ్యాలు అన్ని భ్రమేనంటావా? అంతా ఆల్మట్టేనండి. రేయ్, మాయామహల్ మళ్ళీ వచ్చిందిరా. అవునయ్యా. ప్రసిగాడు మనకి మెంటల్ అన్నాడుగా, లేపి మహల్ చూపించరా. అయ్యో, రాత్రంతా నాటుకొట్టి తెల్లారగట్ట పడుకున్నారయ్యా. ఇప్పుడు లేపానంటే ఆల్మట్టి అయిపోతాను. నేను లేపను. బెదరు, అడు చూడు. బెదరు, ఆ రోజు పార్క్ లో మనల్ని కుళ్ళ పొడిచిన గ్యాంగ్ గుర్తుపట్టావా? గుర్తుపట్టకపోవడానికి వాళ్ళు ఏమైనా మర్చిపోయేట్టు కొట్టారు ఆ రోజు.